మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం ఆరోగ్యానికి ధ్యాన యోగం. నేటి పరిస్థితుల్లో ప్రతి వారు పని ఒత్తిడితోనూ, ఆరోగ్య సమస్యలతోనూ, మానసిక ఒత్తిడితోనూ ఉంటున్నారు. ధ్యానం, యోగాతో ఆ సమస్యల నుంచి బయటపడొచ్చంటూ ప్రచారం జరుగుతుంది. ప్రతి చోట ధ్యాన కేంద్రాలు, పిరమిడ్ కేంద్రాలు నెలకొల్పుతున్నారు. వైద్యులు కూడా కొన్ని వ్యాధులకు ధ్యానం చేయమనో లేదా ఉదయాన్నే యోగా చేయమనో సూచిస్తున్నారు. మౌనంగా, ఏకాంతంగా, నిశ్శబ్ద వాతావరణంలో కళ్ళు మూసుకొని మనసును ఒకే చోట కేంద్రీకరించడమే ధ్యానం. అందుకే కొందరు శ్వాస మీద ధ్యాస అని, మరికొందరు ఇష్టదైవాన్ని నుదురు మధ్య ఉన్న నాడీ బిందువు వద్ద కేంద్రీకరించాలని సూచిస్తున్నారు, బోధిస్తున్నారు. ఏ పద్ధతి అనుసరించినా మనసును, ముఖ్యంగా నుదిటిపై ఉన్న నాడీ బిందువు వద్దే కేంద్రీకరించి ఎటువంటి భావోద్రేకాలు, ఆలోచనలు లేకుండా చేయడం ముఖ్య ఉద్దేశం. దీనివల్ల మనసు క్రమక్రమంగా మన ఆధీనంలోకి వచ్చి మనసు ప్రోగు చేసి చెత్తను తరిమేస్తుంది. మనసు నిర్మలంగా ఉంటే రోగాలు తగ్గుతాయి. మైత్రేయ ఉపనిషత్తులో ధ్యానం నిర్విషయం మనః అని పేర్కొంది. అంటే మనసును నామరూపాది విషయములను తలంపనీయక చేసే ధ్యానం ఉత్తమ ధ్యానమని అర్థం. సర్వం భగవత్ స్వరూపం అని మనసును నియంత్రించడం అన్నమాట. భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఉద్ధరే దాత్మానాత్మానం రిపురాత్మకః అన్నారు. అంటే మనిషి వివేకవంతయుక్తమైన మనస్సుతో తనకు తాను సంసార తాపత్రయం నుంచి ఉద్ధరించుకోవడానికి విషయాశక్తిని వదిలి శుద్ధమైన మనస్సుతో ఉండడం ధ్యానం వల్లనే సిద్ధిస్తుందని చెప్పారు. ధ్యానంలో మనసు స్థిరంగా ఉంటుంది, ఉండాలి కూడా. ధ్యానం ద్వారా మనసు నియంత్రణ ఏ ఒక్కరోజు వచ్చేయదు. అభ్యసన విధానం ద్వారా మాత్రమే పొందగలం. అభ్యసన రోజు ఒక నిర్దేశిత కాలంలో ప్రతిరోజు నియమానుసారం ధ్యానం చేయడం ముఖ్యం. చాలామంది ఆర్భాటంగా ధ్యానం చేయడం ప్రారంభించి కొద్ది రోజుల తరువాత పరిస్థితులు అనుగుణంగా వాయిదా వేసుకుంటూ ఆఖరికి మానేస్తారు. అలా కాకుండా క్రమంగా చేస్తే మనసులోని రాగద్వేషాలు, అరిషడ్వర్గాలను దూరం చేసుకోవచ్చు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రశాంతత చేకూరుతుంది. కార్య సాధనలో వివేకంతో ఆలోచిస్తారు. మనలోని అహంకారం నశిస్తుంది. ధ్యానం వల్ల మన శరీరంలో ఉన్న నాడులన్నీ శక్తివంతమై ప్రాణశక్తి బలపరుస్తాయి. అప్పుడే మనల్ని మనం గుర్తుంచుకోగలం. జీవన శైలిలో మార్పు వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సత్యమేవ జయతే. మీ రాజా.